యయాతి మహారాజు దేవయానిని వివాహం చేసుకున్నాడు. అలాగే దేవయానితో పాటుగా శర్మిష్ఠ, అలాగే శర్మిష్ఠ యొక్క దాసీలని కూడా తనతో పాటుగా దేవయానితో పాటుగా తన యొక్క రాజ్యానికి తీసుకువెళ్ళాడు. దేవయానికి చక్కటి వసతి ఏర్పాటు చేశాడు అంతఃపురంలో. శర్మిష్ఠకి మిగిలిన దాసీలందరికీ కూడా ఉద్యానవనంలో ఏర్పాటు చేశాడు. సరే, శుక్రాచార్యుడి యొక్క మాటలు గుర్తుపెట్టుకుని శర్మిష్ఠకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు యయాతి మహారాజు. దేవయాన్ని కూడా చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇలా రోజులు చాలా సంతోషంగా గడిచిపోతూ ఉన్నాయి. చాలా సంతోషంగా గడిచిపోతూ ఉండగా కొంతకాలానికి దేవయాని గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కన్నది. సరే, ఈ విధంగా కుమారుడు పుట్టిన తర్వాత శర్మిష్ఠ తనలో తాను ఆలోచించుకుంటూ ఆలోచించుకోసాగింది. అయ్యో, నా జన్మ అంతా ఇంతేనా? ఈ దాసీ జన్మేనా? ఇలా ఉండిపోవలసిందేనా? ఎవరికి నా అనేవాళ్ళు ఎవరూ లేకుండా, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా ఇల్లు అనేదేమీ లేకుండా ఇలా బతికి ఉన్నంత కాలం దాస్యం చేస్తూ ఇలా ఉండవలసిందేనా? నేను దేవయానికి మాటిచ్చాను కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది శర్మిష్ఠ. అలా ఆలోచించి దేవయాని భర్త అయిన యయాతి మహారాజే తనకి కూడా భర్తగా తగినవాడు అని మనసులో నిర్ణయించుకుంటుంది. ఎందుకనంటే ఈవిడ బాధ్యతలన్నీ కూడా ఆవిడనే చూసుకుంటున్నాడు కదా. కావలసిన వస్త్రాలు కావచ్చు, అదేవిధంగా ఆహారం కావచ్చు, వసతి ఏర్పాట్లు కావచ్చు, ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇంకొకరికి ఇచ్చి వివాహం చేసే ప్రసక్తే లేదు, బయటికి పంపే ప్రసక్తే లేదు. ఎందుకంటే వృషపర్వుడు శుక్రాచార్యుడికి మాట ఇచ్చాడు కదా, ఆమె దేవయాని ఎక్కడ ఉంటే శర్మిష్ఠ కూడా అక్కడే ఉంటుందని. కాబట్టి ఆయన యయాతి మహారాజే నాకు కూడా తగిన భర్త అని నిశ్చయించుకుంటుంది శర్మిష్ఠ. వేరెవరూ కూడా నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించరు, ఆయనే సరైన భర్త అని అనుకుని ఒకనొక రోజు యయాతి మహారాజు ఉద్యానవనానికి విహారానికి వస్తాడు. ఆయన ఒంటరిగా వస్తాడు, దేవయాని తీసుకురాడు ఆ రోజు. అది గమనించి గబగబా శర్మిష్ఠ యయాతి మహారాజు దగ్గరికి వెళ్తుంది. యయాతి మహారాజు దగ్గరికి వెళ్ళి యయాతి మహారాజుని ఈ విధంగా అడుగుతుంది. ఓ మహారాజా, నీవు నాకు కావలసిన ఆహారము సదుపాయాలన్నీ కూడా చూస్తూ ఉన్నావు కాబట్టి భరించేవాడే భర్త అంటాడు. అన్ని సదుపాయాలు చూస్తూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు కాబట్టి నువ్వే నాకు భర్తవి. నన్ను నీ భార్యగా స్వీకరించు, అనుగ్రహించు నాపై. లేదంటే నా జీవితం అంతా కూడా ఈ విధంగానే వృధాగా గడిచిపోవాల్సిందే. నేను మరెవరిని కూడా వివాహం చేసుకోలేను. మరే పురుషుడు కూడా నన్ను కన్నెత్తి చూడటానికి కూడా సాహసించడు. నీ ఇంట ఉన్నాను కదా నేను, కాబట్టి ఏ పురుషుడు కూడా కన్నెత్తి కూడా చూడడు నన్ను. కాబట్టి నీవే దిక్కు. నా సఖి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని చెప్పి మాట ఇచ్చాను కదా, కాబట్టి నా సఖికి భర్తవైనటువంటి నీవే నాకు కూడా భర్తవి అని చెప్పి అడుగుతుంది శర్మిష్ఠ. అడిగితే ముందు కొంచెం కంగారు పడతాడు యయాతి మహారాజు. ఎందుకంటే శుక్రాచార్యుడు చెప్పి ఉన్నాడు కదా, ఈమెని భార్యగా మాత్రం స్వీకరించుకొని మరీ చెప్పాడు. దాని గురించి భయపడతాడు. అదే భయపడుతున్నాడని గ్రహిస్తుంది శర్మిష్ఠ. యయాతి మహారాజు కూడా దీనికోసమే భయపడుతున్నాడని గ్రహించి దానికి సమాధానంగా చెప్తుంది. ఆయన మనసులో అభిప్రాయాన్ని కూడా గమనించి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఓ మహారాజా, ఒకవేళ నువ్వు శుక్రాచార్యుడికి ఇచ్చిన మాట తప్పునట్లవుతుంది అని చెప్పి భావిస్తున్నావేమో, భయపడుతూ ఉన్నావేమో. అది అవదు, తప్పినట్లవదు. ఎందుకనంటే మంచి విషయంలో, వివాహ సమయంలో, అదేవిధంగా మన సంపదంతా కోల్పోయే సందర్భంలో, ఇలా కొన్ని సందర్భాలలో ప్రాణం పోయేటప్పుడు, ఇలాంటి కొన్ని సందర్భాల్లో అసత్యమాడిన ఆ అసత్య దోషం అంటదు. ఇది వివాహ సందర్భం కాబట్టి, నన్ను నువ్వు భార్యగా అంగీకరిస్తున్నావు కాబట్టి, అటువంటి సందర్భంలో నువ్వు అసత్యం ఆడినప్పటికీ కూడా అప్పుడు నీకు అసత్య దోషం అంటుకోదు అని చెప్పి నన్ను అంగీకరించు భార్యగా అని ప్రార్థిస్తుంది శర్మిష్ఠ. సరే, ఆవిడ జాలి కొలిపే మాటలు విని అంగీకరించి యయాతి మహారాజు కూడా ఆమె మాటలన్నింటికీ అంగీకరించి నిజమే కదా, ఇది న్యాయమే కదా, ధర్మమే కదా అని ఆమెను భార్యగా స్వీకరిస్తాడు. అలా ఆమెను భార్యగా స్వీకరిస్తే కొంతకాలానికి ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. కుమారుడు పుట్టిన విషయము ఆ నోట ఈ నోట
దేవయాని దాకా చేరుతుంది. అంతఃపురంలో ఉన్న దేవయానికి తెలుస్తుంది. దేవయాని పరుగు పరుగున కంగారుగా శర్మిష్ఠ దగ్గరికి వస్తుంది. పరుగు పరుగున దేవయాని శర్మిష్ఠ దగ్గరికి వచ్చి శర్మిష్ఠతో ఈ విధంగా అంటుంది, ఓ శర్మిష్ఠ, నువ్వు ఉత్తమ వంశంలో జన్మించావు, మహారాజు కుమార్తెగా జన్మించావు. నువ్వు ఎందుకు ఈ విధంగా తప్పు పనికి పూనుకున్నావు? వివాహం కాకుండానే తల్లి ఎందుకు అయ్యావు? ఎందుకు ఈ తప్పుకు పూనుకున్నావు అని అడుగుతుంది దేవయాని. అడిగితే శర్మిష్ఠ కొంచెం కంగారు పడి, దేవయానికి విషయం తెలిస్తే ఊరుకోదు కదా, అందుకని కంగారు పడి శర్మిష్ఠ దేవయానితో ఈ విధంగా చెప్తుంది, ఓ దేవయాని, ఒకానొక రోజు ఈ ఉద్యానవనంలోకి ఒకానొక యోగీశ్వరుడు వచ్చాడు, తపస్సిద్ధి సంపన్నుడు వచ్చాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి న్యాయ ప్రకారమే, ధర్మ ప్రకారమే నేను నా కోరికను అడిగాను. నాకు ఒక పుత్రుడు కావాలి అని అడిగాను. అడిగితే ఆయన నాకు పుత్రుడిని ప్రసాదించి వెళ్ళిపోయారు. ఆ యోగీశ్వరుడి వల్లే నాకు కుమారుడు జన్మించాడు అని చెప్పి చెబుతుంది. చెబితే దేవయాని ఒక్క నిమిషం ఆలోచించి, యోగీశ్వరుడు వల్ల కుమారుడు పుట్టాడా? సరే, ఆయన ఎలా ఉంటాడు? ఆయన పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన గోత్రం ఏంటి? చెప్పండి, చెప్పు. నేను యయాతి మహారాజుకు చెప్పి ఆయన విషయం అంతా కూడా కనుక్కుని నేను వివాహం చేసుకునేలాగా నేను ఏర్పాటు చేస్తాను అంటుంది. అంటే శర్మిష్ఠ సమాధానం చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, ఆయన గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు, చాలా గొప్ప తేజస్సుతో ఉన్నాడు. ఆయన తేజస్సు చూసేసరికి నాకు నోట మాట రాలేదు, ఆయన గురించి వివరాలు అడగాలన్న ధ్యాస కూడా రాలేదు అని చెప్పి చెప్పడంతో, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి చెప్పడంతో, సర్లే పోనీలే, ఆయన వల్లే కదా కుమారుడు కలిగాడు అని చెప్పి దేవయాని కూడా సంతృప్తి పడి మళ్ళీ పూర్వంలాగానే స్నేహితుల్లాగా ఇద్దరు మాట్లాడుకుని అక్కడి నుంచి దేవయాని వెళ్ళిపోతుంది. శర్మిష్ఠ మాత్రం యయాతి మహారాజుతో సంసారాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అలా కొనసాగిస్తూ ఉండగా రోజులు గడుస్తూ ఉంటాయి. దేవయానికి అంతకుముందే ఒక కుమారుడు పుట్టాడని చెప్పుకున్నాం కదా, తర్వాత ఇంకొక కుమారుడు పుడతాడు. శర్మిష్ఠకి ఇంకొక 2 కుమారులు పుడతారు. అంటే దేవయానికి 2 కుమారులు, శర్మిష్ఠకి మొత్తం 3 కుమారులు పుట్టారు ఇప్పటికి. దేవయాని కుమారుల పేరు యదువు, తుర్వసుడు. శర్మిష్ఠ కుమారుల పేరు దృహ్యువు, అనువు, పూరుడు. సరే, పిల్లలు పుట్టారు. ఇక్కడ శర్మిష్ఠ సంతోషంగా ఉంది, తనకంటూ పిల్లలు ఏర్పడ్డారు కదా. దేవయాని కూడా ఈ విషయాలు ఏవి తెలియకపోవడంతో ఆమె కూడా చాలా సంతోషంగా తన పిల్లలతో, భర్తతో సంతోషంగా ఉంది. సరే, ఒకానొక రోజు దేవయాని, యయాతి మహారాజు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యానవనంలోకి విహారార్థమై వస్తారు. వచ్చి ఒక చోట కూర్చుని ఉంటారు. కూర్చుని ఉద్యానవనాన్ని పరికిస్తూ చక్కగా చూస్తూ ఉంటారు. అక్కడ దేవయానికి 3 మగపిల్లలు కనపడతారు. వాళ్ళు చాలా ప్రకాశవంతమైన కాంతితో ఉంటారు, ముఖం తేజస్సుతో ఉంటుంది, చక్కగా ఉంటారు, చూడ చక్కగా ఉంటారు, చూడటానికి దేవకుమారుల్లాగా ఉంటారట. ఆ పిల్లలను చూసి ఆశ్చర్యపోయిన దేవయాని, ఈ పిల్లలు ఇక్కడికి ఎలా వచ్చారు? ఈ పిల్లలు అసలు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మన ఉద్యానవనంలో ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు అని మహారాజు గారికి ఏమన్నా తెలుసేమో అని యయాతి మహారాజుని అడుగుతుంది. ఈ పిల్లలు ప్రకాశవంతంగా ఉన్నారు, ఈ పిల్లల్లోని పోలికలు కూడా నాకు కనిపిస్తూ ఉన్నాయి, ఈ పిల్లలు ఎవరు? ఇక్కడేం చేస్తున్నారు అని యయాతి మహారాజును అడుగుతుంది. ఆయన సమాధానం చెప్పేలోపే ఆ పిల్లల్ని దగ్గరికి పిలిచి, నాయనలారా, మీరు ముఖవర్చస్సుతో పండితుల్లాగా కనిపిస్తున్నారు, చిన్నపిల్లలైనప్పటికీ కూడా. మీరెవరు? మీ కులగోత్రాలేంటి? మీ అమ్మా నాన్నల పేర్లేంటి? నాకు చెప్పండి అని చెప్పి దేవయాని ఆ పిల్లల్ని పిలిచి అడుగుతుంది. అడిగితే వాళ్ళు చూపుడు వేలుతో 3 కూడా శర్మిష్ఠను చూపిస్తారు, మా అమ్మ అని చెప్పి చూపించి దేవయాని దగ్గర నుంచి పరుగు పరుగున యయాతి మహారాజు దగ్గరికి వెళ్తారు, నాన్న అంటూ. అంటే శర్మిష్ఠను అమ్మ అని చూపించి వాళ్ళ తండ్రిని అప్పుడే చూడటంతో తండ్రి అని చెప్పి యయాతి మహారాజు దగ్గరికి వెళ్తారు. అయితే యయాతి మహారాజు పక్కనే దేవయాని ఉన్న కారణం చేత పిల్లల్ని దగ్గరికి తీసుకోడు, పట్టనట్టుగా అలాగే నిలబడి ఉంటాడు వాళ్ళ వైపు చూడకుండా. అది గమనించినటువంటి పిల్లలు కాసేపు తండ్రి తండ్రి అని పిలిచి, ఎంతసేపటికి తండ్రి తమల్ని ఎత్తుకోకపోవటంతో, తమని దగ్గరికి తీయకపోవటంతో, తమ వైపు కూడా చూడకపోవటంతో ఏడుస్తూ అమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు, శర్మిష్ఠ దగ్గరికి వెళ్తారు. ఇదంతా గమనిస్తుంది దేవయాని. విషయం అర్థమవుతుంది దేవయానికి, వీరిద్దరి పిల్లలే ఈ 3 అని అర్థమైపోయింది. అర్థమైపోయి శర్మిష్ఠని
పిలిచి ఈ విధంగా మాట్లాడుతుంది. ఓ శర్మిష్ఠ, నేను నిన్ను తీసుకువచ్చి నా దాసీగా తీసుకువచ్చి నేను నిన్ను ఇక్కడ పెట్టా ఉద్యానవనంలో. అయినప్పటికీ కూడా నువ్వు నాకు ద్రోహం చేశావు, ఈ రాక్షస ప్రవృత్తిని చూపించావు, నాకు ఏమాత్రం భయపడకుండా నువ్వు ఈ విధంగా ప్రవర్తించావు అని చెప్పి కఠినంగా మాట్లాడుతుంది దేవయాని. దానికి శర్మిష్ఠ అంటుంది, ఓ దేవయాని, కోపగించుకు, నేను న్యాయ ప్రకారమే ప్రవర్తించాను. నేను నీకు దాసేను కాబట్టి నీ భర్తే నాకు కూడా భర్త అవుతాడు. అదే కదా న్యాయ సమ్మతం. నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, నీకు తెలియంది కాదు. నేను నీకు ధర్మం చెప్పాల్సిన అవసరం లేదు. నీ భర్తే నాకు కూడా ధర్మం ప్రకారం భర్త అవుతాడు. ఆ ధర్మ ప్రకారమే నేను కుమారులని కన్నాను, అంతేకాని ఎటువంటి అధర్మానికి నేను పూనుకోలేదు. ఇక భయపడటం అంటావా? నేను ఎటువంటి అధర్మానికి పూనుకోనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది అని శర్మిష్ఠ సమాధానం చెప్పటంతో ఆ మాటలు విన్న దేవయాని చటుక్కును కూర్చుని చోటు నుంచి లేచి కన్నీరు కారుస్తూ, రాజా, నువ్వు నన్ను బాధ పెట్టేటటువంటి పని చేసావు, నన్ను మోసగించి ఈ విధంగా ప్రవర్తించావు, నువ్వు నేను ఇక్కడ ఇంకా ఉండను అని చెప్పి ఏడుస్తూ తమ తండ్రి దగ్గరికి ఆ రాజ్యాన్ని వదిలి, ఆ యయాతి మహారాజు యొక్క అంతఃపురాన్ని వదిలి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది దేవయాని. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్కారం.